ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 17వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, అశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, గురువారం. తిథి పూర్ణిమ, సాయంత్రం 5:17 వరకు. నక్షత్రం రేవతి, సాయంత్రం 5:34 వరకు. వర్జ్యం ఉదయం 6:26 నుంచి 7:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:50 నుంచి 10:38 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:35 నుంచి 3:22 వరకు. అమృత కాలం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:17. సూర్యాస్తమయం సాయంత్రం 5:37. ఈరోజు విశేషం కోజాగరి పూర్ణిమ. అశ్వయుజ పూర్ణిమ, శరత్ పూర్ణిమ, కోజాగరి పూర్ణిమ అనేవి ఒకే రోజును సూచించే వివిధ పేర్లు. ఈరోజు హిందూ మతంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నవరాత్రుల సందర్భంగా చాలా మంది 9 రోజుల పాటు దుర్గాదేవిని పూజిస్తారు. అయితే దేవి ఉపాసకులు అశ్వయుజ శుద్ధ పాఠ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ 15 రోజులు వారు కఠినమైన ఉపవాసాలు ఆచరిస్తారు. దేవిని స్తుతించే శ్లోకాలు, స్తోత్రాలు పఠిస్తారు. ధ్యానం, జపాలు, తపస్సులు చేస్తారు. హోమాలు నిర్వహిస్తారు. ఈ నియమాలు పాటించడం వల్ల వారు మనస్సును ఏకాగ్రం చేసి భక్తి శ్రద్ధలతో దేవిని ఆరాధిస్తారు. శరన్నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో పూజిస్తారు. ఉదాహరణకు మొదటి రోజు శైలపుత్రిగా, 2వ రోజు బ్రహ్మచారిణిగా, 3వ రోజు చంద్రఘంటగా, 9వ రోజు సిద్ధిదాత్రిగా పూజిస్తారు. ఈ పూర్ణిమ రోజున వారి ఆరాధన ముగుస్తుంది మరియు వారు దేవి యొక్క పూర్ణ ఆశీర్వాదాలను పొందుతారని నమ్ముతారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు భక్తులను సకల కష్టాల నుంచి రక్షించి వారికి ఐశ్వర్యం, ఆరోగ్యం, మోక్షాన్ని ప్రసాదిస్తుందని వారు విశ్వసిస్తారు. అలాగే ఈ రోజున చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. ఇది సంవత్సరంలో ఒకే ఒక్కసారి జరుగుతుంది. పురాణాల ప్రకారం ఈ రోజున చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడని నమ్ముతారు. చంద్రుణ్ణి పూజించడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కోరికలు నెరవేరుతాయి, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. శరత్ పూర్ణిమ రోజున చంద్రకిరణాలకు ఔషధ గుణాలు ఉన్నాయని, అందువల్ల చంద్రకాంతిలో కూర్చుని ధ్యానం, జపం చేయడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. చాలా మంది ఈ రోజున చంద్రుడికి పరమాన్నం నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ ప్రసాదాన్ని తినడం ద్వారా చంద్రుని ఆశీర్వాదం పొందుతారని నమ్ముతారు. చంద్రునికి పాలతో అభిషేకం చేయడం, ధూపదీప నైవేద్యాలు సమర్పించడం వంటి పూజలు కూడా చేస్తారు. శ్రీకృష్ణుడి పరిపూర్ణ అవతారం, ఆయనలో 16 కళలు ఉన్నాయి. ఈ కారణంగా ఈ పూర్ణిమను రాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజునే శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలలు సలిపాడని ప్రతీతి. ఈ దివ్య నృత్యంలో 1000 మంది కృష్ణులు 1000 మంది గోపికలతో నృత్యం చేసి వారికి ఆనందాన్ని, ప్రేమను అందించారని చెబుతారు. ఈ రాసలీల భగవంతుని, భక్తుని మధ్య ఉన్న అనుబంధానికి, పరస్పర ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. కృష్ణుని వేణుగానం విన్న గోపికలు లోక ధర్మాలను మరిచి కేవలం ఆయన పట్ల గల ప్రేమతో ఆకర్షితులై రాసలీలలో పాల్గొన్నారు. ఈ సంఘటన భక్తి యొక్క శక్తిని, దైవ ప్రేమ యొక్క మహత్యాన్ని చాటి చెబుతుంది. కోజాగరి పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఐశ్వర్య ప్రాప్తి కోసం ఈ పూజ చేస్తారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు రాత్రి మేల్కొని ఉండి దీపారాధన చేస్తారు, స్తోత్రాలు పఠిస్తారు, వ్రతాలు ఆచరిస్తారు. లక్ష్మీదేవి కృప వలన ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయని, జీవితంలో సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి అలంకరిస్తారు. ముఖ్యంగా ముంగిళ్లలో రంగవల్లులు తోసి దీపాలు వెలిగిస్తారు. లక్ష్మీదేవి రాత్రివేళ భూలోకంలో సంచరిస్తూ ఎవరు మేల్కొని ఉండి తనను ఆరాధిస్తున్నారో చూస్తుందని, అలాంటి వారి ఇళ్లలో ప్రవేశించి శాశ్వతంగా నిలిచిపోతుందని నమ్మకం. చంద్రకాంతిలో ఆవు పాలతో చేసిన పరమాన్నం వండి మరుసటి రోజు ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకిరణాల ఔషధ గుణాలు ఆ పరమాన్నంలోకి ఇంకుతాయని, దానిని తినడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుందని, రోగాలు నయమవుతాయని నమ్మకం. పరమాన్నం తయారు చేసేటప్పుడు పవిత్రతను ఆచరిస్తారు. మనసులో ఎలాంటి దుష్ట ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుని నామస్మరణ చేస్తూ పరమాన్నం తయారు చేస్తారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి.
ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. కొత్త ఆర్థిక ఒప్పందాలు అమలు జరిగి ధనలాభం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. మహిళలు వేడుకలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు తోటివారి వల్ల ఒత్తిడి పనిభారం అధికమవుతాయి. ఆత్మీయుల ద్వారా ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. పత్రికా ప్రైవేట్ సంస్థల వారికి ఓర్పు అంకితభావం ముఖ్యం. సమీప బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకపోవడమే మంచిది. మీ లక్ష్యాలకు మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి. మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం తథ్యం. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. అదృష్టం వరిస్తుంది. బంధుమిత్రుల సహకారంతో విజయాలు సొంతమవుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. రుణాలు తీరుతాయి. కొంత విశ్రాంతి లభిస్తుంది. పెద్దల ప్రశంసలు పొందుతారు. అధికార యోగం ఉంది. ఒక వార్త శక్తినిస్తుంది. ప్రశాంతత కోసం శివ ధ్యానం చేయండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగం మారడానికి మీరు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతానికి స్థానచలన యోగం ఉంది. ఆరోగ్యానికి డోకాలేదు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఊహించని విధంగా అతిథుల రాక అధికమవుతుంది. ప్రియమైన వారితో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఓర్పుతో మీ లక్ష్యాలను చేరుకుంటారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆకస్మిక ఖర్చులు తప్పవు. అదనపు సంపాదన కోసం బాగా శ్రమిస్తారు. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి మొండి బకాయిలు వసూలవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు అందుతాయి. శుభకాలం నడుస్తోంది. ఆపదల నుంచి బయటపడతారు. ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. ఆవేశం పనికిరాదు. ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. గతంలో ఆగిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. ధనలాభం ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల వారికి కొద్దిగా శ్రమ ఉంటుంది. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్తను వింటారు. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం ఏర్పడుతుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి డోకాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో బర్త్డే పార్టీలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని పాత బాకీలు సైతం అంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కొన్ని పనులు చకచకా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ చేతికి వచ్చిన దాంతో సంతోషంగా ఉండండి. అంతకు మించి కావాలని ఆశించకూడదని గ్రహిస్తారు. ప్రయత్నం ఫలిస్తుంది. అనుకున్నది వెంటనే దక్కుతుంది. లాభాలు ఉంటాయి. పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. పెట్టుబడులు భవిష్యత్తు గమ్యాల పట్ల గోప్యత పాటించాలి. ముఖ్యమైన పత్రాలు రసీదులు అందుకుంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలలో లాయర్లకు గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు క్రమేపీ నివారణ అవుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ప్రతి విషయంలోనూ లోతైన ఆలోచన అవసరం. అపార్థాలకు తావివ్వకుండా మాట్లాడండి. పూర్వపుణ్యం రక్షిస్తుంది. సొంతంగా తీసుకునే నిర్ణయాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. విష్ణు సహస్రనామం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి శుభయోగాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహన గృహ యోగాలు ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పని భారం తగ్గే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. ఖర్చుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. స్నేహితులు ఆత్మీయులతో విందులు వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. మహిళలకు ధన వస్తు వస్త్ర లాభం వంటి శుభ ఫలితాలు ఉన్నాయి. కాలం అనుకూలంగా ఉంది. ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం ఉంటుంది. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. స్వల్ప ఆటంకాలు ఉన్న కార్యసిద్ధి మీదే అవుతుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో లాభం ఉంటుంది. లక్ష్మీ ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు ముందుకు వస్తాయి. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసులో చిక్కులు తొలగుతాయి. స్నేహితురాల మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి. విజయం త్వరగా లభిస్తుంది. మంచి పనులు చేస్తారు. అనుకున్నది సాధిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. పోయినవి తిరిగి దక్కుతాయి. అదృష్ట యోగం ఉంది. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక సమస్యలు ఆందోళనకు కారణమవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించాలి. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు మంజూరవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. సూర్యారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. ఇంట బయట విశేష గౌరవం పొందుతారు. ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఇళ్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల తాకిడి పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాచాలు మోగే అవకాశం ఉంది. భార్య పిల్లలతో విహారానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది. కొత్త ఆశలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. అభిష్టాలు సిద్ధిస్తాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. బుద్ధి విశేషంగా పనిచేస్తుంది. కాలం సహకరిస్తుంది. కష్టాలు తీరుతాయి. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుల సహకారం అందుతుంది. వైవాహిక జీవితం మలుపు తిరుగుతుంది. ప్రయాణాల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. మిత్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు మంచి ఫలితాలను ఇస్తాయి. వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం. తోటి వారికి సహాయం చేస్తారు. అపోహలు తొలగుతాయి. పనుల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవ స్మరణ శ్రేయోదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మనసుకు నచ్చినట్టు పనిచేయండి. ధనలాభం ఉంది. పనిలో సంతృప్తి లభిస్తుంది. ప్రతిభతో మెప్పిస్తారు. అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అదనపు సంపాదన కోసం తెలివితేటలు వాడి లబ్ధి పొందుతారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో స్నేహితుల సాయం అందుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం జాగ్రత్త. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. వస్తు లాభాలు, ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు.
పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి. మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వివాదాలకు దూరంగా ఉండడం వల్ల మీకు మేలు జరగనుంది. అత్యంత శుభకాలం ఇది. ఎటు చూసినా విజయమే కనిపిస్తుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. జీవితంలో ఎదుగుదలకు ఇది సరైన సమయం. మహిళలపై చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. మెడికల్ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులు కొత్త వ్యక్తులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. కుటుంబ వాతావరణం ఆనందాన్నిస్తుంది. ఇష్టదైవ దర్శనం శుభాన్నిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. డబ్బు దుర్వినియోగం ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. స్థిరాస్తుల కొనుగోలు మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. సంతానంలో ఒకరి నుంచి శుభవార్తను వింటారు. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. మీ పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడి అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు. దగ్గరలోని ఆలయాలను సందర్శిస్తారు. సంపూర్ణ విజయం సిద్ధిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సహకారం లభిస్తుంది. దగ్గర వారి ద్వారా మేలు జరుగుతుంది. వ్యాపారం బాగుంటుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. దగ్గర దాకా వచ్చిన అవకాశం చేజారే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యుల అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కానీ పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. లేదంటే భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. రవాణా, ఆటోమొబైల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది. కొన్ని వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. గణపతి దర్శనం కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు స్పష్టమైన ఆలోచన విధానంతో విఘ్నాలను అధిగమిస్తారు. ఓర్పు విజయాన్ని ఇస్తుంది. శుభ ఫలితం లభిస్తుంది. మిత్రబలం ఉంటుంది. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనవసరపు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సమీప బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ఆరోగ్యపరంగా ప్రయోజనకరమైన సమయం. ప్రయాణాలు వాయిదా పడతాయి. కొందరు తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తప్పవు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ హోదా చాటుకోవడానికి ధనం బాగా వ్యయం చేయాల్సి వస్తుంది. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండకపోతే ధన నష్టం గోచరిస్తుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. నూతన ప్రయత్నాలను కొద్ది కాలం వాయిదా వేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. మానసిక దృఢత్వం అవసరం. శివారాధన శ్రేష్టమైన ఫలితాన్నిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. దగ్గర వారి నుంచి సహకారం అందుతుంది. శుభాలు చేకూరుతాయి. కొందరు ఇబ్బంది పెడతారు. రహస్య శత్రువులతో జాగ్రత్తగా మెలిగితే చివరకు పైచేయి మీదే అవుతుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తను వింటారు. ధన, వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. ఇళ్లు కొనే ప్రయత్నం చేస్తారు. భార్యా పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. మంచి పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అనుకున్న వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఖర్చుల విషయంలో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు తప్పవు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థల వారికి పనిభారం అధికమవుతుంది. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. విశ్రాంతి అవసరం. ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.
పరిచయాలు మరింత పెరుగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. శీఘ్ర విజయం లభిస్తుంది. లక్ష్మీ ధ్యానం లాభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. ఒత్తిడి నుంచి బయటపడడానికి కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. మీ నుంచి ధన సహాయం ఆర్జించే వారికి దూరంగా ఉండండి. భాగస్వామి వ్యాపారాల విషయంలో పునరాలోచన అవసరం. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో ముఖ్యమైన వ్యవహారాలు, సంప్రదింపులు జరుపుతారు. మీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ధి పొందుతారు. స్థిర చరాస్తులు, షేర్ల విక్రయాలలో పునరాలోచన మంచిది. మిత్రులతో వేడుకలు చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీరు బాగా నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు, శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి 2 రోజులుండే సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఎదురు చూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారమవుతుంది. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం విషయంలో మీకు అనుకోకుండా పిలుపు వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల స్థితి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి. మంచి ఫలితాలు పొందుతారు. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. మిత్రుల సహకారం అందుతుంది. చివరి నిమిషం దాకా పోరాడండి. అద్భుతమైన లాభం చేకూరుతుంది. అపోహలు తొలగుతాయి. బుద్ధి అమోఘంగా పనిచేస్తుంది. ఎదురు చూస్తున్న ఒక విషయంలో పురోగతి ఉంటుంది. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. సుబ్రహ్మణ్య ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రశాంతంగా సాగిపోతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గతాన్ని మర్చిపోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. అనవసరమైన వాదనలు కుటుంబంలో సమస్యలకు కారణమవుతాయి. ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. ఆహార వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన వాయిదా వేయడం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలు లాయర్లకు చికాకు కలిగిస్తాయి. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు అతివేగంగా పూర్తవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎవరికి ఉచిత హామీలు ఇవ్వకూడదు. బయట వారికి డబ్బుల విషయంలో మధ్యవర్తులుగా అస్సలు ఉండకూడదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. శీఘ్ర కార్యసిద్ధి. ఉద్యోగంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సమిష్టి విజయాన్ని సాధిస్తారు. ఆత్మీయుల సహకారంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అదృష్టం వరిస్తుంది. సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది. శక్తి వంచన లేకుండా పనిచేయండి. ఒక మేలు జరుగుతుంది. శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. లక్ష్మీనారాయణ సందర్శనం శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.